హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ పల్లవి. మా పిల్లలైతే స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటున్నారండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, అందుకని ప్రతి ఒక్క పిల్లలు అనమాట స్విమ్మింగ్ నేర్చుకుంటే బాడీ అయితే చాలా అంటే చాలా యాక్టివేషన్ అవుతుంది అనమాట. పిల్లలకు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ మా చిన్న బాబు, మా పెద్ద బాబు అండి, ఇక్కడ ఇద్దరు. ఇప్పటికి వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోబట్టి 5 days అవుతుందన్నమాట. 1 month దాకా అనమాట స్విమ్మింగ్ నేర్చుకోవడం. వీళ్ళకి చాలా అంటే చాలా బాగా నేర్పిస్తున్నారు స్విమ్మింగ్ అయితే. వీళ్ళకి నేను ఫుల్ వీడియోస్ మొత్తం కావాలంటే పెట్టేస్తానండి, 1 month కూడా ఎట్లా నేర్చుకుంటారు ఏందనేది కూడా. కానీ పిల్లలకైతే స్విమ్మింగ్ అయితే కంపల్సరీ నేర్పియాలండి. ఇక్కడ మా ఆడపడుచు కొడుకు అనమాట ఈయన. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు 1 dayకి ఒకసారి అయితే క్లీన్ అయితే చేస్తారనమాట. అంటే చిన్నపిల్లలు కదా, అందుకనేసి 1 dayకి ఒకసారి అయితే క్లీన్ అయితే చేస్తారు. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూడండి, చూస్తే కొంచెం నాకైతే వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఆల్మోస్ట్ అయితే ఆయనకు వచ్చేసింది. మా చిన్న బాబు చూడండి ఎట్లా చేస్తుండే స్విమ్మింగ్. అసలు కుక్క పిల్ల కొట్టినట్టు కొట్టేస్తుండండి స్విమ్మింగ్ అయితే. ఇక్కడ మళ్ళీ మా పెద్ద బాబు మళ్ళీ స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళ వాయిస్తో పెట్టేస్తానండి, అది కూడా చూడండి. వాటర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అస్సలు గలీజ్ అనేది ఏం లేకుండా మంచిగా చేసిరనమాట. మా చిన్న బాబు వచ్చేసిండండి ఇప్పుడు. పిల్లలకైతే స్విమ్మింగ్ నేర్పించడం వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయండి. ఇక్కడైతే నేను వాళ్ళ వాయిస్తో పెట్టేస్తానండి, వీడియో చూసేయండి. ఇట్లనే వచ్చేసింది నీకు, అట్లనే చెయ్యి. వాడాగో నీళ్ళు వెనుక గుంజురా.